వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కుంత్ర నేను మీ సాయిస్తారంగిశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. వార్షిక ఆదాయ లక్ష్యాలను అధిగమించండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమార్ కనియా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప భక్తుల ఆందోళన. ఏలేశ్వరం వారపు సంతకు పోటెత్తిన పందెం పుంజులు. సీఎం నివాసం వద్దకు చేరుకున్న భవానీపురం జోజినగర్లోని 42 ప్లాట్ల బాధితులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా దంతెవాడలో భారీ ఎన్కౌంటర్. ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు. తిరుపతి జిల్లాలో జోరువాన్లు. కాజ్వేలాపై వరద ఉద్రిక్తి. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డ్స్ సిబ్బంది మానసిక ఉల్లాసం కొరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు. నంద్యాలలో టాటూ సెంటర్ ముసుగులో అక్రమ దందా. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను 100% అధిగమించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రామునాయక్ సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప భక్తుల ఆందోళన. ఇరుముడి కట్టి శబరిమలకు బయలుదేరిన భక్తులు నిరీక్షించేలా చేయడం సరికాదని ఎయిర్పోర్ట్లోనే నిరసనకు దిగారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఏలేశ్వరం వారపు సంతకు పోటెత్తిన పందెం పుంజులు. సంక్రాంతి సమీపిస్తుండటంతో వారపు సంతలో పందెం పుంజులను కొనడానికి పోటెత్తుతున్న పందెం రాయిళ్లు. ఏజెన్సీ గ్రామాల నుంచి పుంజులను అమ్మడానికి వచ్చిన వారితో రద్దీగా మారిన వారపు సంత. 5,000 నుంచి 20,000 వరకు పలుకుతున్న పుంజులు. సీఎం నివాసం వద్దకు చేరుకున్న భవానీపురం జోజినగర్లోని 42 ప్లాట్ల బాధితులు. సీఎం ఆదుకోవాలంటూ ఆవేదన. సీఎంను కలిసే అవకాశం కల్పించాలంటూ పోలీసులతో మొరపెట్టుకుంటున్న బాధితులు. ఇల్లు కూలగొట్టారు, అక్కడ కూడా రోడ్ల మీదే పడుకోవాలి, అక్కడ కంటే ఇక్కడే చంద్రబాబు ఇంటి ముందే కూర్చుంటామంటూ అంటున్న బాధితుల నిరసన. మాది అక్కడ అంతా అక్కడ జరిగింది. మీరు సీఎం హౌస్ దగ్గరికి ఇవ్వడానికి వచ్చారు రిప్రజెంటేషన్. చాలా మంది సమస్యలతో వచ్చిన వాళ్ళందరికీ మేము ఒకటే ఫిజికల్ గా ఆ కాపీని మేము అక్కడ ప్రతిదీ చేరవేస్తాం. ఇక్కడైతే ఊరకేమో పంపించాము. మీరు రేపు మార్నింగ్ నా దగ్గరకు వస్తే ఆ కాపీ తీసుకొని ఫిజికల్ గా మేము చేరవేస్తాము. అదే జరిగే ప్రాసెస్. మీరు చెప్పింది లీగల్ గా కానీ మీ హౌస్ కానీ మీరు లీగల్ గా పోరాటం చేయక తప్పదు. అక్కడ ఏదో కన్సర్న్ ఏరియా మీద కానీ అక్కడ కానీ ఇక్కడికి వచ్చారు కానీ ఈ హై సెక్యూరిటీ జోన్ లో మీ బాధని అర్థం చేసుకుని ఇక్కడ నుంచి పొమ్మని అమ్మ మా దగ్గర ఉన్న సీఎం గారి దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న యోగా టీచర్స్ వస్తారు, మాకు తక్కువ సాలరీ సార్ అదే చెప్తారు. వాళ్ళని చేస్తాం మొత్తం నెగోషియేట్ చేసి తరఫున ఓఎస్డీ తో మాట్లాడి వాళ్ళని కన్సర్న్ కమిషనర్ ఆఫీస్ కి హెడ్ ఆఫీస్ కి పిలిపించి ఇక్కడ సాల్వ్ చేసే పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం రేపు వస్తే మీ ఫిజికల్ కాపీస్ మీరు ఒక్కొక్కరుగా ఇస్తారా, అందరు కలిపిస్తారా, దాని ప్రకారము ఇస్తే ఇదైతే ఇక్కడికి చేరవేస్తాం. వాళ్ళకి ఫిజికల్ గా కాపీ పోయింది. మీకై మీరు పోవడానికి లేదు. యాజ్ ఈ ఏరియా ఎస్ఐగా ఉండి కూడా నేను ఇది కూడా దాటడానికి లేదు. సీఎం గారి లోపల ఆఫీస్ ఇదే క్యాంప్ ఆఫీస్.
బీజాపూర్ ఎన్కౌంటర్ లో మొత్తం 20 మంది మావోయిస్టులు మృతుల్లో PLGA 2 కమాండర్ వెల్లా మోడియం. కొనసాగుతున్న భద్రతా బలగాల కుంబింగ్. నిన్న ఎదురుకాల్పుల్లో 3 జవాన్లు మృతి, మరి 2 CRPF జవాన్లకు గాయాలు. ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు. 10 రోజులుగా పనిచేయని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్సైట్లు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ తర్వాత పోలీస్ వెబ్సైట్లను హ్యాక్ చేసిన కేటుగాళ్లు సైట్లోని లింకులు ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్. దీంతో సర్వర్లు డౌన్ చేసిన ఐటీ విభాగం. హ్యాకింగ్ ముఠాలపై దృష్టి పెట్టి సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తున్న NIC బృందం. దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నాయి. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో కురిసిన వానలతో కైవల్య నది ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో పలు చోట్ల కాజ్వేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. నంద్యాల జిల్లా అర్హత కమిటీ బాడీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించబడ్డమైనది. నూతనంగా ఏర్పాటు కాబోతున్న నంద్యాల జిల్లా బ్రాంచ్ కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి DV రమణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ తాలూకా ఎలక్షన్స్ మరియు జిల్లా ఎలక్షన్స్ నిర్వహించి కొత్త బాడీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఇందుకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ NGOs అసోసియేషన్, చైర్మన్ APJS. ప్రతిష్టాత్మకమైన 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ NGOs అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుపుకుంటుంది. అన్ని తాలూకా యూనిట్లోనూ జిల్లా యూనిట్లోనూ మెంబర్షిప్ డ్రైవ్ అనేది 90% పూర్తయింది. ఇవాళ యూనిట్స్ అన్నిటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలకు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జనవరిలో రాష్ట్ర సంఘ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మరి కొత్తగా 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు ఏర్పడినాయి. మరి కొత్త జిల్లాలకు కూడా నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ నల్గొండలో మరి ఈ కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మరి NGOs ఆఫీసు బేరర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ IPS గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N యుగేందర్ బాబు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని హోంగార్డులకు 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డ్ సిబ్బందికి మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, పని ఒత్తిడిని తగ్గించేందుకు వ్యూహాత్మక ఆలోచన, వ్యక్తిగత లక్ష్యాల సాధన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు వాలీబాల్, 100 మీటర్స్ రన్నింగ్ రేసులు, మ్యూజికల్ చైర్, ఫన్ విమెన్, షార్ట్ పుట్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నంద్యాలలో టాటూ సెంటర్ ముసుగులో అక్రమదంతా. 5 పులిగోర్లు స్వాధీనం చేసుకుని 7 మంది నిందితులను అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు. వన్యప్రాణులను వేటాడినా, చంపినా, అటవీ సంపద దోచుకున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BVD న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.